సరైన తాగునీరు అందక ఈరోజు వేల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, కర్నూలు లాంటి ప్రాంతాల్లో విపరీతంగా డయేరియా కేసెస్ ఇవాళ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఇవాళ మంత్రి మాత్రం ఆ పరిస్థితి లేదంటుంది. ఆమెకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా కనిపించట్లేదు. అసలు ఏమీ లేవన్నట్టు చెబుతూ ఉంది. విచిత్రంగా ఉంది. మొత్తం కూడా ఈ డయేరియా కేసెస్, అతిసార వ్యాధులు నగరంలో, గుంటూరు నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ, ఒక గుంటూరే కాదు, ప్రధానంగా స్లమ్ ఏరియాస్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల నివాసం ఉండేటటువంటి స్లమ్ ఏరియాస్లో విపరీతంగా ఇవాళ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇలా ఇంకా చెబుతూ ఉంది, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే సమయం అవసరం ఉంటే ప్రజలకు అండగా ఉంటారంట. అంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే రోజుల దాకా ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. ఇటువంటి మాటలు మాట్లాడటానికి కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. హెల్త్ ఎమర్జెన్సీ రావడం ఏంది, మీరు అప్పుడు వచ్చినప్పుడు మీరు అండగా ఉండేదండి అమ్మా. అసలు ఏ ఇబ్బంది రాకుండా, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అండగా ఉండాలి. కానీ ప్రజలు పెట్టల్లో రాలిపోతుంటే మున్సిపాలిటీ, వైద్యారోగ్య శాఖ చోద్యం చూస్తూ కూర్చున్నారు మీరు. దీనికి సమాధానం చెప్పండి. ఇది ఒక గుంటూరు సమస్య కాదు, రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. క్లోరినేషన్ జరగదు, వాటర్ పైప్ లైన్స్ సరిగ్గా ఉండదు, డ్రైనేజీ వాటరు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లో కలిసిపోతుంటే దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. మున్సిపాలిటీ పంచాయతీలకు సంబంధించినటువంటి దాదాపు 14,000 కోట్లు, మున్సిపాలిటీ పంచాయతీలకు సంబంధించి దాదాపు 14,000 కోట్లు దారి మళ్లించటపై ఈ జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ ప్రజలకి తాగటానికి మంచినీళ్ళు ఇచ్చేదానిలో లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఇవాళ వీళ్ళంతా కూడా దుర్వినియోగం చేశారు. కేవలం 350 రూపాయలకు వచ్చేటటువంటి ట్యాప్ కుళాయి సెట్టు వీళ్ళు 1,300 రూపాయలు డ్రా చేశారు. అంటే 1,000 కోట్ల రూపాయలు ఈ విధంగా దోపిడీ చేయడానికి మాత్రం వీళ్ళకి కుదురుతూ ఉంది. కానీ ఇక్కడ బ్లీచింగు, శానిటైజ్ చేయటం, వారానికి ఒకసారైనా ఇవన్నీ క్లీన్ చేయటం, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయటం, వీటి మీద శ్రద్ధ చూపించరు. మేము ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి దాదాపు 500 కోట్లు తీసుకొచ్చారు. 90% పనులు పూర్తయినాయి. ఈరోజు ఎక్కడికి పోయిందో తెలియదు అండర్ గ్రౌండ్ ఆ డ్రైనేజ్ సిస్టమ్. దాని మీద పట్టించుకునేవాళ్ళు లేడు. మా హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంకులు క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉండేవాళ్ళు క్రమం తప్పకుండా. ఇవాళ అవన్నీ ఏమీ లేవు. ఇవాళ బ్లీచింగ్, శానిటైజ్ చేయటం ప్రభుత్వ బాధ్యత, ఎప్పటికప్పుడు పరీక్షించుకోవటం, ఇవన్నీ కూడా కనీస బాధ్యత. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఇవాళ 2 నెలల ఓట్లు అడగడానికి రాబోతూ ఉంది. సిగ్గుండాలి. అధ్వానమైనటువంటి పరిస్థితులు నగరాల్లో, పట్టణాల్లో కనపడతా ఉన్నాయి. దీన్ని ముందు మీరు అసలు అవగాహన చేసుకోండి, రివ్యూ చేసుకోండి, సమీక్ష చేయండి. ఇవాళ ప్రజలు ప్రాణాలంటే మీకు అంత చులకనగా చెలగాటం ఆడటం అనేది ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఇది ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఎటు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎటు ట్రాన్స్ఫర్లు ఇటోళ్ళు అటు మారుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మొత్తం టోటల్గా మొత్తం ప్యాక్ చేసి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా.